వరంగల్ ఎన్ఐటీలో బీటెక్, ఆ తర్వాత పెద్ద కంపెనీలో ఉద్యోగం అనుకున్నాడా యువకుడు. కానీ బీటెక్ చేస్తుండగానే తన మనసు యూపీఎస్సీ మీదకి మళ్ళింది. మొదటి 3 ప్రయత్నాల్లో మెయిన్స్ కూడా దాటలేదు. అయినా ఎక్కడా నిరుత్సాహపడకుండా దాదాపు 5 సంవత్సరాలు నిరంతర సాధన చేశాడు. 4వ ప్రయత్నంలో 703వ ర్యాంకుతో విజయం సాధించాడు. తనే ఆదిలాబాద్ యువకుడు రాజ్ కుమార్. మరి బీటెక్ చదివి అతడు యూపీఎస్సీ ఎందుకు రాయాలనుకున్నాడు, ఎలా సన్నద్ధమయ్యాడు, ఈ ప్రయత్నంలో ఎదుర్కొన్న సవాళ్లేంటో తనని అడిగి తెలుసుకుందాం. తాజాగా వెలువడిన యూపీఎస్సీ ఫలితాల్లో 703 ర్యాంకు సాధించిన ఆదిలాబాద్ బిడ్డ రాజ్ కుమార్ మనతో పాటు ఉన్నారు. ఆయనను అడిగి ఈ ర్యాంక్ ఎలా సాధ్యమైంది, తను ఎలా ప్రిపేర్ అయ్యారు అనే విషయాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ అండి. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, మీరు ఆదిలాబాద్ నుంచి మీరు ఆల్ ఇండియా 703 ర్యాంక్ సాధించారు. అసలు ఎలా అనిపిస్తుందండి? మీ పేరెంట్స్ మీ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. దిస్ ఇస్ మై 4th అటెంప్ట్. నాకు 4th అటెంప్ట్లో 703 ర్యాంక్ వచ్చింది. మా ఫ్యామిలీ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మా ఫాదర్ గవర్నమెంట్ టీచర్, నన్ను బిగినింగ్ నుంచి ఎంకరేజ్ చేశారు. ఇంకా ఈసారి ర్యాంక్ వచ్చినప్పుడు హీఈస్ వెరీ హ్యాపీ. మా ఫ్యామిలీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ. సో మీ ప్రాపర్ ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంటే మీ పేరెంట్స్, మీ నేటివ్ ఏంటి? మా డాడీ గవర్నమెంట్ టీచర్ అండి, ఆదిలాబాద్ నుంచి, అక్కడే చేస్తారు. మై మదర్ ఈజ్ హోమ్ మేకర్. నేను జవహర్ నవోదయ విద్యాలయ ఆదిలాబాద్లో చదువుకున్నాను. తర్వాత ఎన్ఐటీ వరంగల్లో మెకానికల్ చేశానండి బీటెక్. సో బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మీకు యూపీఎస్సీ వెళ్ళాలి, అది క్రాక్ చేయాలి అని థాట్ ఎలా వచ్చింది? మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన అది ఏంటి? అంటే కాలేజ్లో ఉన్నప్పుడు అంటే చాలా ఆపర్చునిటీస్ వస్తాయండి. మనం డైవర్స్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అల్యూమిని ఉంటారు, సీనియర్స్ ఉంటారు, వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు టువర్డ్స్ డిఫరెంట్ కెరియర్స్. సో నాకు ఏంటంటే మా సీనియర్స్ ఉన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు అనిపించింది ఇంకా సివిల్ సర్వీసెస్ పర్స్యూ చేస్తే ఐడ్ బీ ఏబుల్ టు సర్వ్ ద సొసైటీ బెటర్ అని అనిపించింది. సో తర్వాత ఆఫ్టర్ కాలేజ్ ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్. ఇంతటి సక్సెస్ రావడానికి మీరు ఎలా హార్డ్ వర్క్ చేశారు? దీని వెనుక ఉన్న మీ హార్డ్ వర్క్ ఏంటి? లాస్ట్ 5 years నుంచి ప్రిపేర్ అవుతున్నానండి. లాస్ట్ 3 times నాది ప్రిలిమ్స్ అవ్వలేదు. 4th time ఈసారి నాకు ర్యాంక్ వచ్చింది. సో చాలా హార్డ్ వర్క్ ఉందండి. లాస్ట్ 5 years నుంచి ప్రిపేర్ అవుతున్నాను. డే ఇన్ డే అవుట్ చేయాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అని చాలా ఉంటుంది. టెస్ట్ సిరీస్ రాస్తూనే ఉండాలి, మార్క్స్ ఇస్తూనే ఉండాలి. సో టఫ్. సో మీరు ఈ 5 years ప్రిపరేషన్లో మీకు బాగా అంటే హార్డ్ టైం అంటే ఏదని చెప్తారు మీరు? టఫ్ టైం నాకు ఇందాకండి రిజల్ట్స్ వచ్చే ముందు చాలా టఫ్ ఉండే. నేను అంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా ఫ్యామిలీ అందరు ఉన్నారు, మాట్లాడుతున్నాను, జస్ట్ ఇంకా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నాను. అసలు వస్తుందా రాదా, చాలా రోజుల నుంచి ఎఫర్ట్ కదా అండి. సో ఈసారి ఇంటర్వ్యూ ఇచ్చాను కదా, సో భయం వేసింది అనమాట. వస్తుందో రాకపోతే ఏం చేద్దాం. ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, కానీ 1 year మొత్తం నేనే కూర్చోవాలి కదా మళ్ళీ. సో ఇట్ వాస్ టఫ్. సో మీరు ఇంకా ఆదిలాబాద్ అని అడిగారు, చెప్పారు కాబట్టి నేను ఆదిలాబాద్లో ఉన్న యూత్కి, మా కమ్యూనిటీలో ఉన్న యూత్కి, మిగిలిన వేరే వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ప్రిపేర్ అవ్వండి, గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఏది అంటే యూ షుడ్ బి ప్యాషనెట్ అబౌట్ సంథింగ్. మీకు దేంట్లో ప్యాషన్ ఉంటే దాంట్లో వర్క్ చేయండి. మీరు సిన్సియర్గా ఎఫర్ట్ పెడితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ గ్యాదర్ అరౌండ్ అండ్ దే విల్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు మిమ్మల్ని. సో ఇఫ్ ద కాజ్ ఇస్ రైట్ అండ్ కాజ్ ఇస్ గుడ్. సో మళ్ళీ ఇంకో లాస్ట్ మాట ఏంటంటే మ్యామ్, దెర్ ఈస్ సమ్ గుడ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఇట్ ఈస్ వర్త్ ఫైటింగ్ ఫర్. సో ప్లీజ్ దానికోసం వర్క్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది 703 ఆల్ ఇండియా 703 ర్యాంక్ సాధించిన రాజ్ కుమార్ చెప్తున్న విషయాలు. అంటే మనం చేయగలిగే పట్టుదల, మనకు ఒక విజన్ అనేది ఉంటే ఏదైనా సరే, ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే మనం సాధిస్తామని వారు అంటున్నారు. కెమెరామెన్ పురుషోత్తంతో అనుష, ITV న్యూస్, హైదరాబాద్.